ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మూసీ పునరుజ్జీవంపై రాష్ట్ర ప్రభుత్వ డిపిఆర్ తప్పుల తడకగా ఉందని సిడబ్ల్యూసీ నిబంధనలు పరిగణలోకి తీసుకోలేదన్నారు ఇరిగేషన్ నిపుణుడు వెదిరే శ్రీరామ్. 100 కోట్లతో మంజీరా నుంచి నీటిని మూసీకి తరలించవచ్చని, వికారాబాద్ దగ్గర చిన్న రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది అన్నారు. వెదిరే శ్రీరామ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం TV9 సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. వెదిరే శ్రీరామ్ గారు, మీరు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి మూసీ రివర్ ప్రాజెక్ట్ డిపిఆర్లో ఏంటి లోపాలు ఏం కనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు మూసీ రివర్ పారేది 260 కిలోమీటర్లు అండి. వీళ్ళు ఇచ్చిన డిపిఆర్ కేవలం 21 కిలోమీటర్స్ వరకే వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్లో ఉన్నాయి. అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ వరకు చూపెట్టిండ్రు. రివర్ రిజువనేషన్ అన్నప్పుడు మూసీ రివరు 260 కిలోమీటర్ను లైవ్ చేయాలి. పైనుంచి వచ్చే సివరేజ్ని అరెస్ట్ చేయడం, పైనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని రివైవ్ చేయడము, రివర్ను లైవ్ చేయడము, ఇది ఫస్ట్ స్ట్రెచ్లో చేయాల్సిన పని. ఈ విషయంలో ఎక్కడ కూడా డిపిఆర్లో దీని గురించి ఉన్న దాఖలాలు అయితే నాకు కనపడలేదు. ఏదైతే వార్నింగ్ జోన్ ఉందో, తర్వాత ప్రొటెక్టెడ్ జోన్ కాకుండా రెస్ట్రిక్టెడ్ జోన్, వార్నింగ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం మీరు ఎవరిని నిరాశలు చేయాల్సిన అవసరం లేదు. డిపిఆర్ ఉన్నంత వరకు 200 మీటర్ స్ట్రెచ్ సిడబ్ల్యూసీ గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్లేట్ అయినట్టయితే నాకు కనిపించట్లేదు. సో దాని మీద కూడా ట్రాన్స్పరెన్సీ అవసరం. ఇప్పుడు ఈ వార్నింగ్ జోన్, రెస్ట్రిక్టెడ్ జోన్లో ఏదైతే ఎలౌడో వాటిని ఎలౌ చేసినప్పుడు, గైడ్లైన్స్ ప్రకారం చేసినప్పుడు చాలామంది నిరాశ్రయం చేయాల్సిన అవసరం లేదు. సో బఫర్ జోన్లో ఏ జోన్లో ఈ 3 కాంపోనెంట్స్లో ఎక్కడ ఎవరు ఉండొచ్చు, ఎక్కడ ఏం చేయొచ్చు అనేది కరెక్ట్గా సిడబ్ల్యూసీ గైడ్లైన్స్ ఫాలో అయితే కనుక దాదాపు 90% ఆఫ్ ది పీపుల్ వీళ్ళు ఏదైతే డిస్ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా డిస్ప్లేస్ చేయకుండానే ఈ ప్రాజెక్ట్ని చేయొచ్చు. అదే అండి, ఇప్పుడు సబర్మతి రివర్ ఫ్రంట్లో నేను ఇందాక చూపించినట్టుగా 100% రివర్ బెడ్లో 90% ఎగ్జిస్టింగ్ పీపుల్ని వాళ్ళని రిహాబిలిటేట్ చేసి అక్కడనే ఉంచి మొత్తం పబ్లిక్ ఎమ్యూనిటీస్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఎవరైతే జనాలు ఉన్నారో, ఇండ్లు ఉన్నాయో వాళ్ళని అట్లనే ఉంచి వాటిని ఓన్లీ స్టాండర్డ్స్ పెంచి అక్కడనే ఉంచినాం. 10% to 14% మాత్రం దానికి రియల్ ఎస్టేట్కు ల్యాండ్స్ని పార్సల్స్ చేసి, ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే కొన్ని SEZస్కి లేకపోతే కొన్ని భూములు అమ్ముతూ ఉంటుంది, ఏది కోకాపేటలు అక్కడిక్కడ, అట్లనే దీన్ని కూడా ఒక 10 to 14% అక్కడ సబర్మతిలో రియల్ ఎస్టేట్ చేసి అదే డబ్బుల్ని ప్రాజెక్టుకు వాడినరు. సింపుల్ అండి, ఖర్చు తగ్గించడానికి ఫస్ట్ వాటర్ ఆగ్మెంటేషన్ ఏదైతే మీరు దూరం నుంచి చేస్తున్నారో మల్లన్న సాగర్, అది మంజీరా నుంచి చేసుకుంటే ఆ ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఈ రియల్ ఎస్టేటు ఇదంతా కూడా మీరు ఒక 10% కమర్షియలైజేషన్ చేసుకొని స్టేక్ హోల్డర్స్ అందరినీ పార్టిసిపేట్ చేసుకొని అందరి కన్సెంట్ తోటి ఆ 10% ఆఫ్ ది ప్రాజెక్ట్ వాల్యూని మీరు ఇందులో కనుక పెడితే మీకు ప్రాజెక్ట్ ఖర్చు నయా పైసా మీ జేబుల నుంచి పెట్టకుండా మీరు చేయొచ్చు. అప్పు తీసుకొని రావాల్సిన అవసరం లేదు, స్టేట్ బడ్జెట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ ఫండింగే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ప్రొవైడెడ్ ఆ 10-15% ఏదైతే మీరు అమ్ముతారో వాళ్లకు యూ హ్యావ్ టు గివ్ ద గ్యారంటీ దట్ వాటర్ క్వాలిటీ విల్ బి ఇంప్రూవ్డ్. దానికి మీరు రివర్ రిజువనేషన్ డిపిఆర్ని సరి చేసుకొని టెక్నికల్ థింగ్స్ కరెక్ట్గా చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా దే విల్ ఫాల్ ఇన్ లైన్. ప్రభుత్వానికి మీరు ఈ డిపిఆర్ని సబ్మిట్ చేస్తారా, లేకపోతే ఏమైనా సూచిస్తారా? వాళ్ళని ఏమైనా అడిగితే మీ సలహాలు ఇస్తారా? అడిగితే ఖచ్చితంగా ఇస్తా. ఇంతకుముందు ప్రభుత్వం ఎన్నోసార్లు నన్ను సూచన సలహాలు అడిగింది. పార్టీలకు అతీతంగా ఏదైతే రాష్ట్రానికి ఉపయోగపడేటివి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ కూడా ఎప్పుడు అడిగినా కానీ చెప్తాను. 90% పేదలు కూల్చకుండానే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లవచ్చు. ప్రాజెక్టు ఖర్చులో కూడా ఏదైతే 10-15% ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చినట్టయితే డెఫినెట్గా అప్పులు లేకుండానే ఈ ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు అంటూ కూడా మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీజేపీ నేత వెదిరే శ్రీరామ్ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కెమెరామెన్ రంగాతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.